నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయ సమీపంలో రెవెన్యూ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన కలెక్టర్ శివశంకర్. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం లక్ష్యంగా శ్రీహరిణి డిఎస్సి అకాడమీ పనిచేస్తోంది. శ్రీహరిణి అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయ సమీపంలో రెవెన్యూ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను కలెక్టర్ శివశంకర్ ప్రారంభించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని వివిధ శాఖల మెయింటెనెన్స్ కు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. महोत्सव समये सकल आटंक दोष महागणाधिपति पूजांच करिष्ये। అలాగే కంపెనీ ఇంజనీర్ డిఆర్ఓ శేషరెడ్డి గారికి యాక్చువల్ నేను జాయిన్ అయిన కొత్తలో ఇది ఫస్ట్ బీసీలో తహసీల్దార్స్ బీసీలో మీకు చెప్పడం జరిగింది. పవన్ శంకర్ గారు గుర్తుందా? మనం ఎక్కడైనా సరే ఏమైనా ల్యాండ్స్ ఉంటే చూడండి, మనం ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకు మనమే రెవెన్యూ జనరేట్ చేసుకునే మోడల్స్లోకి వెళ్దాము. ఇది యాక్చువల్లీ కార్పొరేషన్ మోడల్స్, ఇది మున్సిపల్ కార్పొరేషన్స్ సొసైటీస్ చేయాల్సిన పని అనమాట ఇది. కానీ మనం ఏంటంటే ఇప్పుడు నేను ఐటీడీలో పనిచేసేటప్పుడు ఐటీడీజే సొసైటీ కాబట్టి అండ్ ఐటీడీకి ఒక సప్లిమెంటరీ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది అన్నమాట, గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఉంటుంది జీసీసీ. మీరు అరకు కానీ పాడేరు కానీ ఎక్కడికైనా పార్వతీపురం కానీ అన్నీ వెళ్తే అక్కడ మన ఐటీడీఏ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి డే 1 నుంచి కూడా మనం ఇది ప్లాన్ చేశాము. కాకపోతే ఏంటంటే ఇది లింగంగుంట అన్సెటిల్డ్ విలేజ్. సో ఎలా మనం ముందుకు వెళ్తాం? సో ఎందుకంటే దీన్ని ఎలిమినేషన్ చేయాలి, ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలి, రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి. ఈ ప్రాసెస్లో అయ్యే క్రమంలో మనం చేసిన పని ఏంటంటే కొత్త జిల్లా కలెక్టరేట్లో ఎలాగైనా మన పల్నాడు జిల్లా కలెక్టరేట్ శాంక్షన్ చేయించుకోవాలని చెప్పి 32 ఎకరాల ప్రపోజల్ పంపించి మొత్తం ముందుగా మన జిల్లాకి కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ శాంక్షన్ అయ్యే విధంగా జీవో తెప్పించాం ఫస్ట్.
సో ముందు 32 ఎకరాలు కలెక్టర్ గారి కంట్రోల్లోకి తీసుకురావటం అన్నది ఒక పెద్ద సక్సెస్ అనమాట. ఎప్పుడైతే కలెక్టర్ గారి పేరు మీదకి వచ్చిందో ఇంక ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కలెక్టర్. అది ఎలా ల్యాండ్ ప్రజలకి ఉపయోగించే విధంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎక్కడ మిస్యూజ్ కాకుండా దాన్ని పూర్తిగా వినియోగించుకునే బాధ్యత కలెక్టర్ మీద ఉంటుంది. కాబట్టి ఆ భరోసాతోటి ఒక కొత్త మోడల్లో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఎంప్లాయీ సొసైటీ అన్నది ఒకటి క్రియేట్ చేశాం. ఆ సొసైటీని క్రియేట్ చేసి ఆ సొసైటీకి ల్యాండ్ లీజ్కి ఇచ్చి ఆ సొసైటీ ద్వారా మనం ఈ రోజున రెవెన్యూ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే క్రమంలో ముందుగా మనకు వచ్చింది ఏంటంటే IOCL. శ్రీరామ్ గారు నాకు పరిచయం ఉండటం, ఆ తర్వాత మన అనిల్ గారు కూడా కలిసి నేను ఒకటే చెప్పాను అనమాట, నాకు ఇది టాప్, ఒక మంచి రిటైల్ అవుట్లెట్, ఇది కూడా ఒక చిన్న టూరిజం స్పాట్లకు అంత అందంగా రావాలి అని చెప్పడం జరిగిందనమాట. మీరు నైట్ టైం వస్తే ఈ ఏరియా అంతా కూడా ఒక మంచి లైటింగ్తో చాలా చాలా అందంగా ఉంటుంది. నేను రోజు వెళ్ళి చూసేటప్పుడు ఈ మధ్యన ఎక్కువ మురిసిపోతున్నాను అనమాట ఈ ఏరియా చూసి. అంత చాలా అందంగా వచ్చింది. నాకు మళ్ళీ సీతంపేటలో నేను ఫస్ట్ కట్టిన పెట్రోల్ బంక్ ఇందులో ఆఫే ఉంటుంది. బట్ నేను బయటకు వచ్చేసరికి అప్పుడు పీఓకి నేను 36 లక్షలు ప్రాఫిట్ తోటి ఇచ్చాను. సక్సెసర్కి నేను 36 లక్షలు ప్రాఫిట్ ఇచ్చి బయటకు వచ్చాను. సో ఏదైనా సరే మనం ఒక ఆర్గనైజేషన్ పనిచేసేటప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చే సక్సెసర్కి వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. మనం అంతా ఎసెట్స్ కానీ అన్నీ కూడా బాగా క్రియేట్ చేసి అది ఇస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ బేసిక్స్ మీద ఫోకస్ చేయకుండా మళ్ళీ డే 1 నుంచి ఇంకా కొత్తగా ఇంకేదైనా బెటర్గా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం ఒక సొసైటీ క్రియేట్ చేసి ఆ సొసైటీ ద్వారా చేస్తే IOCL వాళ్ళు దీని మీద సుమారు 3 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మనకి నెలకి 80,000 రూపాయలు లీజు అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 6 lakhs per month అనమాట మన ఎక్స్పెండిచర్ అయిపోయింది. సో సుమారు 6 నుంచి 6.5 లక్షల రూపాయలు దీని మీద మనకు ఆదాయం వస్తుందని చెప్పి ఒక అంచనా వేసాం. మరి అంచనాకి వెళ్ళే విధంగా ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్న స్టాఫ్ వీళ్ళు కూడా చూడాలి, అలాగే మన గవర్నమెంట్ సిబ్బంది, ఎందుకంటే మనందరికీ కూడా వెహికల్స్ ఉంటాయి, మన డిపార్ట్మెంట్లో వెహికల్స్ ఉంటాయి, ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారు. సో మన డిపార్ట్మెంట్ వెహికల్స్ అన్నీ కూడా ఏవేవైతే గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన రెవెన్యూ ఫిల్లింగ్ స్టేషన్ వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అందరినీ కూడా. ఆటోమేటిక్గా ప్రజల్లోకి ఎప్పుడైతే గవర్నమెంట్ పెట్రోల్ బంక్ అని అనగానే క్వాలిటీ విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఒక మెసేజ్ ఆల్రెడీ ఉంటుంది. బట్ దానిని అది ఎలాగో ప్రజల నుంచి వస్తుంది. బట్ మన ప్రభుత్వ వైపు నుంచి కూడా మనందరం మన రెవెన్యూ ఫిల్లింగ్ స్టేషన్ ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సో దీనితో పాటు మాకు ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మాచర్లో ఒక పెట్రోల్ బంకు, సావలిపురంలో ఒకటి, అండ్ మన RTO ఆఫీస్ ప్రాంగణంలో ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్. ఆ షాపింగ్ కాంప్లెక్స్ని మొన్నే మనం డిస్ట్రిక్ట్ రెవెన్యూ సొసైటీకి ఇచ్చాము. అక్కడ కొంచెం మంచిగా రూమ్స్ వేసి రెంట్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. అది కూడా మన భూమి పూజ అది చేయటం జరిగింది. సో ఈ మూడు కానీ మనకు కంప్లీట్ అయితే మనకి రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టరేట్ మెయింటెనెన్స్కి మనకి పూర్తి స్థాయిలో, ఎందుకంటే మనం రిపబ్లిక్ డే రోజు ఆగస్టు 15 రోజు మనం ఫండ్స్ కోసం బడ్జెట్ కోసం ఎదురు చూడకుండా మనమే రెవెన్యూ జనరేట్ చేసుకొని హ్యాపీగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో మనం భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు చేసుకోవడానికి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా హెల్ప్ అయ్యి భావిస్తున్నాను. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు మనం చేసుకోగలిగాము. అయితే ఈ ప్రాజెక్టులో మా డిఆర్ఓ వినాయకం గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నేను ఎప్పటికప్పుడు నేను అడుగుతున్నవన్నీ కూడా, ఎందుకంటే చాలా ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, రికార్డ్స్, డాక్యుమెంట్స్, ఈ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించాలి, స్టాఫ్ సెలక్షన్ చేయటం, ఇవన్నీ చాలా ఉంటాయి. సో డిఆర్ఓ గారు చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. సో వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. అండ్ ఏంటంటే ఈ పెట్రోల్ బంక్ ఏంటంటే ఇది రెవెన్యూ ఫిల్లింగ్ స్టేషన్, ఐ విల్ బి ఆనరీ చైర్పర్సన్ లాగా ఉంటాం కానీ బట్ ఎంటైర్ థింగ్ చెక్స్ సంతకాలు కానీ అకౌంట్స్ మెయింటెనెన్స్ కానీ అంతా కూడా డిఆర్ఓ గారి పేరు మీద జరుగుతుంది. హూ ఎవర్ బీ ద డిఆర్ఓ, భవిష్యత్తులో వచ్చేసో డిఆర్ఓ గారిది బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో డిఆర్ఓ గారు కలెక్టరేట్లో ఒక సెక్షన్ కంప్లీట్గా, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ దీని మీద ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ నెగిటివ్ ఇమేజ్ కానీ రాకుండా డే 1 నుంచి కూడా మనం ఒక ట్రాన్స్పరెన్సీ తోటి, అకౌంటబిలిటీ తోటి డే 1 నుంచి రికార్డ్స్ మెయింటైన్ చేసుకుంటే సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సక్సెసర్స్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటుంది. అది డిఆర్ఓ గారు కండువా అది కప్పుకున్నారు, ఎందుకంటే ఆయన ఓనర్ ఇది. సో లాభాలు రావాలని ఇప్పటి నుంచి ఆయన ఆలోచనలో పడిపోయారు. సో వారికి అండ్ మా శేషిరెడ్డి గారు ఇప్పటి నుంచి వెళ్ళబోతున్నారు అతి త్వరలో, అండ్ రాములు గారికి. సో కలెక్టర్ సిఎస్గా నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మా కలెక్టర్ ప్రాంగణంలో మా కోసం ఒక పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేశారు.
అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక 3-4 టాస్క్ ఇచ్చారు. అందులో ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చాలా కష్టమైన పని. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక బోర్డు పెడతారు, ఈ ప్రభుత్వ భూమి ఎవరైనా ట్రెస్ పాస్ అయితే శిక్షార్హులు ఇలా పెడతాం. కానీ అది నిలబడదు, అది కొంతకాలం వరకే అది కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆఫీసర్ మారంగానే మళ్ళీ కొంతమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తారు. సో అలా కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేస్తూ ప్లస్ దాని నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా ఖర్చులు మనం పెడుతూ ఉంటాం. సో దానికి ఇతోధికంగా కొంత మిస్లీనియస్ ఎక్స్పెండిచర్స్ మీట్ అవ్వడానికి కూడా అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక సెల్ఫ్ సస్టైనింగ్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, జైల్స్ డిపార్ట్మెంట్ చాలామందికి కూడా పెట్రోల్ బంక్స్ ఉంటాయి. సో అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉండాలనేది ఆలోచన సార్ చెప్పారు. అండ్ వే బ్రిడ్జెస్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, లేదంటే షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ ఇలా 3-4 టాస్క్లు ఇచ్చారు మాకు. సో సక్సెస్ఫుల్గా ఇది మనకి లభ్యమైంది కాబట్టి దీంట్లో ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. సో దీనికి కర్త కర్మక్రియ అంతా జిల్లా కలెక్టర్ గారే. సో వారి యొక్క విజన్ ప్రకారంగానే ఇది రూపుదిద్దుకుంది. సో విజయవాడలో చూశాను సార్ సబ్ కలెక్టర్ ఫిల్లింగ్ స్టేషన్ అని, కానీ ఇవాళ మన దగ్గర దానికన్నా భారీ స్థాయిలో ఇవాళ ఇది ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫ్యూచర్లో అఫ్కోర్స్ ఇట్ ఈస్ డెఫినెట్లీ సార్కి చాలాసార్లు చెప్పాను ఇన్స్పైరింగ్ అని. డెఫినెట్గా మేము ఎక్కడికైనా వేరే జిల్లాకు వెళ్ళినా కూడా ఈ మోడల్ని అయితే ఖచ్చితంగా మేము ఫాలో అవుతామని చెప్తూ అండ్ దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాబోయే ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో జరుగుతున్న బదిలీలలో భాగంగా కృష్ణా జిల్లా వెళుతున్న ఎంపీడీఓ నాగిశెట్టి వెంకటేశ్వరరావు గారిని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగిన వీడ్కోలు సభలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఆయనను ఘనంగా సన్మానించారు. రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గౌరవనీయులు కలెక్టర్ శివశంకర్ చేతుల మీదుగా ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం అందుకున్న పంచాయతీరాజ్ డిఈ హరినాథ్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. అలానే ఓటర్స్ డే సందర్భంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శివశంకర్ చేతుల మీదుగా ఉత్తమ బిఎల్ఓగా ప్రశంసా పత్రం అందుకున్న పాలపాడు పంచాయతీ కార్యదర్శి మస్తాన్ వలీ గారిని కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరావు, ఈఓఆర్డి విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు కెవి ప్రసాద్, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ లక్ష్యంగా శ్రీహరిణి డిఎస్సి అకాడమీ పనిచేస్తుందని అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర తెలియజేశారు. నరసరావుపేటలోని అరండల్పేటలో గల శ్రీహరిణి డిఎస్సి అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి ప్రభుత్వం ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ తరుణంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో శ్రీహరిణి డిఎస్సి అకాడమీలో ఈ నెల 4వ తారీఖు నుంచి నూతన బ్యాచెస్ ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు నరేంద్ర కంచర్ల, శ్రీహరిణి అకాడమీ డైరెక్టర్ని. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి కోరికతోటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా అక్కడికంటే 100 రెట్లు మన శ్రీహరిణి అకాడమీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. తరగతులు నిర్వహిస్తాము, ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఆల్రెడీ 2018 డిఎస్సిలో. మన పల్నాడులో మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి అభ్యర్థి 80% ఉద్యోగాలు సాధించారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, శ్రీహరిణి అకాడమీలో జాయిన్ అవ్వండి. శ్రీహరిణి అకాడమీ నుంచి మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు పంపించే బాధ్యత మన అకాడమీది. శ్రీహరిణి అకాడమీలో డిఎస్సి 2018లో స్టేట్ థర్డ్ ర్యాంక్తో పాటు మన డిస్ట్రిక్ట్ టాపరు మన ఇన్స్టిట్యూషన్ నుంచే, స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 18 మందికి గాను 15 మంది, ఎస్జిటిలో 118 మందికి గాను 42 మంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటి వరకు లాస్ట్ 6 ఇయర్స్లో 230 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మన పల్నాడులో ఒక మంచి కోచింగ్ సెంటర్గా శ్రీహరిణి అకాడమీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. దీనికి మన పల్నాడులో ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమైనటువంటి ప్రతి అభ్యర్థి జాయిన్ అయ్యి మీకు సరైనటువంటి గైడెన్స్ శ్రీహరిణి అకాడమీ ద్వారా అందుతాయి. అదేవిధంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దే బాధ్యత శ్రీహరిణి అకాడమీది. దానికి పూర్తి సహకారాలు ఎలా ఉంటాయంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించబడుతుంది. అత్యుత్తమైనటువంటి పరీక్షా విధానం, సరైనటువంటి విధానంలో మోటివేషన్ క్లాసెస్తో పాటు మిమ్మల్ని స్టడీ అవర్స్ పూర్తిగా నైట్ 10 వరకు కూర్చోబెట్టి పూర్తిగా చదివించే బాధ్యత మాది.
అదేవిధంగా పరీక్ష విధానంలో 100% ఉత్తీర్ణత. టెట్ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి టెట్లో స్టేట్ టాప్ ర్యాంక్తో పాటు 100% మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అర్హత సాధించారు డిఎస్సికి. టెట్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో శ్రీహరిణి అకాడమీ మాత్రమే అని చెప్పుడు గర్విస్తున్నాము. ఈ చక్కని అవకాశాన్ని పల్నాడులో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రజలకు 25 లక్షల రూపాయలు విలువ చేసే కార్పొరేట్ వైద్యానికి ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నామని మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల విప్పర్లరెడ్డిపాలెం సచివాలయం ఆయన సందర్శించారు. ఆరోగ్యశ్రీ తదితర పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పడాల చక్రారెడ్డి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కెమెరా ఏమవసరం లేదు, ఇదే కెమెరా. ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంగ్లీష్ మీడియం వల్లే మన ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది విద్యార్థులకు ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి ప్రఖ్యాత ప్రపంచ సంస్థలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం. జగన్ గారు సీఎం కాకపోయి ఉంటే ఇది ఇప్పటికీ ఒక కలగా ఉండేదేమో. మాలాంటోళ్ల పిల్లలు కూడా ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ రావాలని, ఇంగ్లీష్ వస్తేనే అంతర్జాతీయంగా పోటీ పడగలవని 1-2 తరగతుల నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు నా పిల్లలతో పాటు రాష్ట్రంలోని చాలా మంది పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. Because we are from rural area, English is very hard to us. We have bilingual textbooks in our school. In that textbooks we have two sides of languages. One side is Telugu, one side is English. That Telugu page we can easily translate the meanings from the English textbook, English words. It's a great revolution to us. దీని ఫలితమే మన ఆంధ్రప్రదేశ్ నుండి 10 మంది విద్యార్థులకి సెప్టెంబర్ 2023లో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఇది జగనన్న ప్రభుత్వానికే కాదు, మాలాటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు దక్కిన అరుదైన గౌరవం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయ సమీపంలో రెవెన్యూ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన కలెక్టర్ శివశంకర్. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం లక్ష్యంగా శ్రీహరిణి డిఎస్సి అకాడమీ పనిచేస్తోంది. శ్రీహరిణి అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.